తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు రజాకార్ డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఎందుకంటే రజాకార్ మీరు తీసిన సినిమా రిలీజ్ దగ్గరలో ఉంది. ఏంటి పరిస్థితి? రజాకార్కి సంబంధించి వర్క్ చేశారు, ట్రైలర్ టీజర్ గట్టిగా బజ్ క్రియేట్ చేసినాయి, అదేవిధంగా కొంత కాంట్రవర్సీ కూడా క్రియేట్ చేసినాయి. ఏంటి పరిస్థితి? రిలీజ్కి ముందు మిమ్మల్ని ప్రశాంతంగా రిలీజ్ చేసుకుని ఇస్తున్నారా? మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి అయ్యే మనం పట్టించుకోకుండా ఉంటే మన పని మనకు ప్రశాంతంగా అవుతుంది. ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు. హాయిగా సెన్సార్ అయిపోయింది. అయిపోయిందా? ఓకే. సెన్సార్ ఎప్పుడు అయిపోయింది? సెన్సార్ అయిపోయింది. మా వర్క్ మా చేతిలో ఉంది. March 15th ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం రిలీజ్ చేస్తాం. ఒకటి రజాకార్ మూమెంట్ జరిగింది అని చెప్పేసి అయితే ఒకటి ఇప్పుడు జనరేషన్ కూడా కాస్త ఐడియా ఉంటుంది. బట్ ఏం జరిగింది ఆ టైంలో, అసలు వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది ప్రజెంట్ జనరేషన్కి అంతగా తెలియదు. బట్ మీ ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ కలిగినటువంటి అభిప్రాయం ఏంటి, ఇంత జరిగిందా అని చెప్పేసి. అసలు ఎగ్జాక్ట్గా రజాకార్ మూమెంట్లో ఏం జరిగింది సార్? మీరు ఏం చూపించదలుచుకున్నారు? ఆ టైంలో ఏం జరిగింది? రీసెర్చ్ ఏమని చేశారు గట్టిగా? రజాకార్ మూమెంట్లో ఏం జరిగింది అని మనం ట్రైలర్లో చెప్పింది ఇసుక రేడు వంత. నా సినిమా మొత్తం కూడా టోటల్గా నైజాం పాలనలో రజాకార్ వ్యవస్థలో అదంతా ఒక మహాసముద్రం అయితే నేను తీసుకున్నది ఒక స్పూన్ ఆఫ్ వాటర్ అంతే. కాబట్టి ఏంటంటే అది చెప్పడం అనేది అంత ఈజీ కాదు. అంత వ్యవస్థని, అంత పరిస్థితుల్ని చెప్పడం నాకు చేతనైనంత చెప్పాను. మనకు రజాకార్ వ్యవస్థ 1936లో వచ్చింది. 48 సెప్టెంబర్ 17కు ఎండ్ అయిపోయింది. 48 సెప్టెంబర్ 17th. ఓకే. కాబట్టి ఏంటంటే నాకు ఎక్కడ ఏమవసరమో సినిమాగా ఎంతవరకు చూపించగలను. ఎందుకంటే నాకు సెన్సార్ ఉంటుంది. బట్ రజాకార్కి సెన్సార్ లేదుగా. అవును. రజాకార్కి ఎదురు లేదు కదా. రజాకార్ని అడ్డుకున్నోళ్ళు లేరు కదా. రజాకార్ పెట్టే బాధల్ని భరించాల్సింది తప్ప చాలామంది ఇబ్బందులు పడ్డాయి. అన్నీ చూపించడం అంటే సెన్సార్కి కాదు కదా, కామన్ ఆడియన్స్కి, చిన్నపిల్లలకి, మామూలు జనానికి, పెద్దవాళ్ళకు కూడా అన్నీ చూపించేటట్టు ఉండవు వాళ్ళు చేసినవి. చాలా ఘోరం. అసలు మాట్లాడుకోలేము కూడా, ఊహించుకోలేము కూడా. ఎంతవరకు చెప్పగలము అందులో నుంచి కొంత నేను తీసుకొని నా కథకు అనుగుణంగా నేను చెప్పగలను. రజాకార్ మూమెంట్ 36 తర్వాత స్టార్ట్ అయిందన్నారు. బిఫోర్ 36 ముందు పాలన ఎలా ఉండేది సార్ ఇక్కడ అనేది? బిఫోర్ 36 ముందు అనేది మీకు ఏమైనా రిఫరెన్స్లు దొరికినాయా? మామూలుగా ఔరంగజేబు పాలన తర్వాత ఔరంగజేబు దగ్గర సుబేదారిగా పనిచేసిన కమరుద్దీన్ ఖాన్, ఇతను పర్షియా నుంచి ఇక్కడికి వలస వచ్చిన అతను. ఔరంగజేబు ఇద్దరు మా కొడుకులు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ అంత ఔరంగజేబు అంత ఫిట్ కాదు. అందుకని వాళ్ళు తొందరలో కాలం చేసిన తర్వాత ఈ ఏరియాకి నేనే రాజుని అని కమరుద్దీన్ ఖాన్ ప్రకటించుకున్నాడు. నిజాం అనేది వాళ్ళకు వచ్చిన బిరుదు, ఆసిఫ్ జహీ అనేది వాళ్ళకు వచ్చిన బిరుదు. అదంతా ఒక వంశం లాగా ఆసిఫ్ జహీ వంశం లాగా మారిపోయింది. ఓకే. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే ఫస్ట్ ఔరంగాబాద్ని తన రాజధానిగా చేసుకున్నాడు. ఔరంగాబాద్ కింద అంటే నిజాం పాలనలో 16 జిల్లాల ఈ ప్రాంతంలో తెలంగాణ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర జిల్లాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరాఠీలో ఉన్న ఔరంగాబాద్ని రాజధానిగా చేసుకుని ఆయన పాలించాడు. ఓకే. సెకండ్ నిజాము ఇక్కడికి మార్చుకున్నాడు, హైదరాబాద్కి. అయితే ఏమైపోయిందంటే వాళ్లకు అప్పటి నుంచి కూడా ఒక రాచరికం నడవాలంటే పన్నులు గిన్నులు అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ ఉన్నాయి. తర్వాత మేబీ 3rd or 4th నిజాం టైంకి బ్రిటిష్ వ్యవస్థ వచ్చింది. బ్రిటిష్ వ్యవస్థ భారతదేశాన్ని అంటే ముందు నుంచే ఉంది. మన దగ్గర నేను చెప్పేది భారతదేశాన్ని మొత్తం కబలిస్తున్నప్పుడు కేవలం నైజాం రాజు మాత్రం టోటల్గా బ్రిటిష్ని ఇక్కడ ప్రజల మీద పడకుండా బ్రిటిష్కి తను కప్పం కట్టుకుంటూ బ్రిటిష్తో తను అనుసంధానంగా మారిపోయి ఇతని రాచరికానికి, బ్రిటిష్ వ్యవస్థకి సరిపడ పన్నులని ప్రజల మీద వేయడం స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచే పోరాటం స్టార్ట్ అయింది. బ్రిటిష్ పోలీస్ మీద, నిజాం పోలీస్ మీద కూడా అటాక్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. మనకు నిర్మల్ ప్రాంతంలో రామ్జీ గోండు అని ఆయన ఇట్లా అటాక్ చేశాడు. చేస్తే అతను అతి ఘోరంగా చంపేశారు. అట్లా ఇంకా అక్కడి నుంచి కూడా అప్పటి నుంచే ఇంకా అధిక పన్నులు వసూలు చేయడం ఇవన్నీ స్టార్ట్ చేస్తే అక్కడి నుంచే నిజాం పాలన అనేది ఒక అరాచకంగా ఉంది. ఓకే. అంతకుముందు రాజులు కొంచెం ప్లేస్మెంట్ చేసుకోవడానికి, అటు తిప్పడానికి, ఇటు తిరగడానికి టైం బట్టి ఉండొచ్చు, కానీ ఇంకా ఆ తర్వాత నుంచి వచ్చేసింది. వచ్చిన తర్వాత కొంచెం మహబూబ్ అలీ ఖాన్ 6th నిజాం ఆ టైంకి కొంచెం ఊరట దొరికింది జనాలకు. ఎందుకంటే అతను మరి అంత మూర్ఖుడు కాడు. ఓకే. కానీ నిజానికి ఈ ప్రాంతంలో అధికార భాష ఉర్దూనే ఉండాలని ప్రకటించింది అతను, అమలు చేసింది అతను. అయినా కూడా అంత నేటివ్ ప్రజల్లో రాకపోవడానికి రీజన్ ఏంటంటే అతని పాలనలో మంచి ఉంది. కాబట్టి ఉర్దూని అధికార భాష, సరే వాళ్ళకి ఉర్దే వస్తుంది కాబట్టి అధికార భాషగా మార్చుకున్నారు అనుకున్నారు తప్ప వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అనుకోలే భాష మీద. ఆ రోజు యాక్సెప్ట్ చేశారు, అంత యాక్సెప్ట్ చేశారు, అంటే జరిగిపోయింది.
తర్వాత అతను ఇప్పుడు మనం చూస్తున్న ఏమంటారు హుస్సేన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఇప్పుడు టోటల్గా హైదరాబాదులో అంటే ఇప్పటికి తల ఆక్యుపై చేయబడ్డాయి 1000 చెరువులు తవ్వించింది. ఇప్పుడున్న డ్రైనేజ్ మనం అనుభవిస్తున్న హైదరాబాద్ డ్రైనేజ్ అయితే చేయించింది మహబూబ్ అలీ ఖాన్. ఓకే. సో మంచి జరిగింది. ఇంకోటి అతను అన్ని మతాలని గౌరవించేవాడు. ఈవెన్ అతన్ని ప్యాలెస్లోనే బోనాల పండుగ బతుకమ్మ పండుగలు జరిపించిన సందర్భాలు ఉన్నాయి. చార్మినార్ దగ్గర అమ్మవారి బోనాలు జరిపించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన అన్ని మతాలని గౌరవించాడు. ఇంకోటి అతను ఆయుర్వేద వైద్యుడు. ఓకే. అతని అస్తవాసి చాలా మంచిది. అతను చేయబడింది అంటే ఆరోగ్యం కుదుటపడుతుంది అని. ఒక రాజు లాంటి వాడు ఏదో జబ్బుతో బాధపడేవాడు వచ్చి చేయి పట్టుకొని చూశాడంటే అది ఆనందంతోనే సగం తగ్గిపోతుంది. సో అలాంటి మంచి అతనిలో ఉండింది. సెవెంత్ నిజాంకి వచ్చే టైంకి ఏమైపోయిందంటే సెవెంత్ నిజాం కొంచెం అతను నిజానికి నిరాడంబరుడు, కానీ అతనికి ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే మత పిచ్చి. ఓకే. ఆ మత పిచ్చితో తన కవితలు రాసుకునేవాడు. నేను ఇస్లాం మత రక్షకుడిని, ఇస్లాం కానివాని తలలు నరికేవాడిని అని కవితలు రాసుకునేవాడు. ఈ మత పిచ్చిని అతని వీక్ పాయింట్ని క్యాస్ట్ చేసుకొని రజాకార్ వ్యవస్థలో అన్యాయాలకు గురి చేయడం, అన్యాయాలకు స్టార్ట్ చేసింది కాసిం రజ్వీ. ఓకే. రాజుకు ఒక వీక్ పాయింట్ ఉంటే ఆ వీక్ పాయింట్ని క్యాస్ట్ చేసుకుంటే వీడు చలాయించుకోవచ్చు. అవును కదా. అలా ప్లాన్ చేసి కాసిం రజ్వీ ఈ రజాకార్ వ్యవస్థని ప్రారంభించి, యాక్చువల్లీ రజాకార్ వ్యవస్థ స్టార్ట్ అయింది బహదూర్ ఏదో ఉంటుంది ఎంఐఎం పార్టీ, మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ అని అతను స్టార్ట్ చేశాడు. అతని టైంలోనే ఈ రజాకార్ వ్యవస్థ స్టార్ట్ అయింది. అంటే రజాకార్ వ్యవస్థ దాని మీనింగ్ ఏంటంటే స్వయం సేవకుడు. వాళ్ళ మతాన్ని వాళ్ళని రక్షించుకోవడం కోసం ఏర్పడ్డ ఒక సోషల్ ఆర్గనైజేషన్. చాలా మంచి ఉద్దేశంతో ఏర్పడింది. కానీ ఏంటి ఆ మంచి ఉద్దేశంలో ఉన్న గూఢత్వం ఏంటి, అందరూ మా మతస్థులే ఉండాలి అనే ఉద్దేశంతోనే అతను బౌదూరి అర్జంగ్ ఇమీడియట్గా ఆ పార్టీ ఎంఐఎం పెట్టడంతోనే ఇక్కడ ఉన్న 1200 మంది దళితుల్ని ఇస్లాంలోకి మార్చిపడేశాడు. ఓకే. అతనికి వారసుడు కాసిం రజ్వీ. ఆడు ఇంకా రాజుని మచ్చిక చేసుకొని అక్కడి నుంచి అన్యాయాలు స్టార్ట్ చేశాడు. భయంకరమైన హింసకి వెళ్ళిపోయింది అది. అంటే ఇంకా మాట వినకపోతే ఏమైనా చేయొచ్చు. రజాకార్ యూనిఫామ్ వేసుకుంటే చాలు, ఓకే, రజాకార్ అని పిలబడితే చాలు, ఏమైనా చేయొచ్చు. ఆడు కలెక్టర్ అయినా ఎవరైనా రజాకారే. కీలకమైన పోస్ట్ లాగా పరిస్థితి క్రియేట్ చేశాడు. పోస్ట్ మీట్స్ అన్ని ఆధారాలు ఉంటాయి, అన్ని అధికారాలు ఉంటాయి అన్నట్టుగా. కామన్ పీపుల్లోకి వెళ్ళినా, ఒక ఊర్లోకి వెళ్ళినా, ఒక పట్టణంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాడు ఏమైనా చేసుకోవచ్చు. ఓ మీ ఆస్తులు కొలగొట్టచ్చు, మీ ఇంట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్ళిపోవచ్చు, మీ ఇంట్లో ఉన్న ఫుడ్ తినేయచ్చు, మీ ఇంట్లో ఉన్న జొన్నలు సజ్జలు బియ్యం కానీ నూకలు కానీ కూడా ఏమున్నా ఎత్తుకుపోవచ్చు, డబ్బులు ఉంటే ఎత్తుకుపోవచ్చు, అందమైన అమ్మాయిలు ఉంటే ఎత్తుకుపోవచ్చు, పిల్లలు ఉంటే ఎత్తుకుపోవచ్చు, నగలు ఉంటే ఎత్తుకుపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇష్టం లేకపోతే చంపేసేయచ్చు, అడ్డించిన వాళ్ళని ఏ విధంగా చంపేసేయచ్చు. ఆనే చంపుకుంటూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళ భార్యని పిల్లల్ని వాయు వరుస లేకుండా రేపు చేయొచ్చు. ఆశ్చర్యానికి గురి అయ్యే సన్నివేశాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. యజ్ఞోపవతాలు దంచేసి నేలకలు కోసేసి మీరు చూపించింది. కన్వర్ట్ అయితే ముస్లిమాన్గానే ఉండాలి, లేకపోతే హిందూ అనే మాట ఓంకారం వినపడకూడదు అని చెప్పి డైలాగులు పెట్టి. అవును, అవన్నీ రియల్ ఇన్సిడెంట్లు అంటారా? అన్నీ రియల్ ఇన్సిడెంట్సే. ఏంటంటే తబ్లీగ్ ఫర్మానా అనే ఒక చట్టం తీసుకొచ్చాం. తబ్లీగ్ ఫర్మానా ప్రకారం మత మార్పిడి జరిపించాలి. ఆ మత మార్పిడిలో భాగంగా నిజంగా అందరూ ఏమనుకుంటున్నారంటే తబ్లీగ్ ఫర్మానా ఏదో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఉందనుకో. అంతకుముందే గస్తీ నిషాన్ తీర్పనని చట్టం ఉంటుంది. దాని ప్రకారమే మత మార్పిడిలు చేయించాలి. ఓకే. ఇప్పుడు ఎక్కువైనాయి, 90% ఎక్కువైనాయి, అప్పుడు ఉన్నాయి. అది పక్కా ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ముందు నుంచి మత మార్పిడులు ఉన్నాయి. బౌద్ధులు అర్జంగ్ పెట్టిన ఎంఐఎం ఉద్దేశమే అది, రాజు ఉద్దేశం కూడా అదే. కానీ నిదానంగా జరుగుతాయి అనుకున్నారు. అవే జరిగిపోతాయి, మన రాజ్యం నిదానంగా జరిగిపోతుంది అనుకున్నారు. కానీ ఏమైపోయిందంటే ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో, ఇక్కడ స్వాతంత్రం రాలేదో, సర్దార్ పటేల్ ఏం చేశాడంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 565 రాజ్యాలని ఒకే గూటి కిందకి తీసుకురావాలి, త్రివర్ణ పతాకం కింద తీసుకురావాలనుకున్నప్పుడు వీళ్ళు ఒప్పుకోలే. ఓకే. ఒప్పుకోకపోతే ఏం చేశారు, కొంచెం ఫైట్ చేశారు, అటు ఇటు ఫైట్ చేశారు. మౌంట్ బాటన్ ఏం చేశాడంటే మధ్యవర్తిత్వంగా ఉండి ఒక 1 year అవకాశం కల్పించాడు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు, యథాతథ స్థితి హైదరాబాద్కి. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వస్తుందన్న విషయం అప్పుడున్న పెద్దలు ఎవరికి తెలియకముందే నిజాంకు తెలుసు. దాదాపు 6 months ముందే మేము ఇంకా తప్పదు, మేము ఫ్రీడమ్ ఇచ్చేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందని అతని ద్వారా ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు ఇతనికి. ఓకే, మేము ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం. మంచి ఫ్రెండ్ బాటన్కి ఇతనికి మంచి రిలేషన్ ఉంది, నిజాంకి, మౌంట్ బాటన్కి. ఇతను ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఇతనే ఏమనుకుంటుంటే అప్పుడే అనౌన్స్ చేశాడు, ఓకే భారతదేశానికి స్వతంత్రం వచ్చినా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా మరుక్షణమే ఇది మా స్వతంత్ర రాజ్యం అవుతుంది, తుర్కిస్తాన్గా వర్ధిల్లుతుంది అని భారతదేశానికి స్వతంత్రం రాక మునుపే ఇతను అనౌన్స్ చేసుకున్నాడు. నెక్స్ట్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బాటన్ చెప్పాడు, మిమ్మల్ని అన్ని కలుపుతుంటే మీరు కలవాల్సిందే, మీకు తప్పదు, మీకు ఇబ్బంది అయిపోతుంది అని చెప్తే ఇతను కొంచెం
నాకేమవుతుంది 224 సంవత్సరాల రాజ్యం నాది అన్నట్టుగా అనుకున్నాడు. సరే ఎప్పుడైతే ఇండియా ఫోర్స్ చేసిందో ఆయన మధ్యవర్తిత్వంతోనే కొన్ని ఇబ్బందులు జరిగి ఇవన్నీ జరిగి రజ్బీ వెళ్ళిన తర్వాత స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పెట్టుకుంటారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం 1 year దాకా ఏం చేయడానికి లేదు. యథాతథ స్థితి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ప్రకారం యథాతథ స్థితి కొనసాగాల్సింది ఇక్కడ. దాని ప్రకారం కొనసాగుతున్న టైంలో అప్పుడు ఏం చేస్తాడంటే సార్ యథాతథ స్థితి కొనసాగుతుంది బాగానే ఉంది కానీ ఎప్పుడు 1 year 1 year తర్వాత కూడా మనం మళ్ళీ వాళ్ళ దాంట్లో కలవాల్సిందే కదా అని వీడు మనడు కాసిం రజ్వీ రాజుని డైవర్ట్ చేస్తాడు. ఎలా డైవర్ట్ చేస్తాడంటే ఇతనేమనుకుంటుంటే ఎట్లా కంటిన్యూ అవుతుంది 224 ఏళ్ళుగా పాలిస్తున్నాం, మా పూర్వీకులు ఇచ్చేసారు అది కట్టించారు ఇది కట్టించారు అని చేశారు, ఇంకేం కావాలి కాఫీలకి పై ఉండక మన చేతి కింద అనే ఒక అహంభావం ఇతనికి ఉంది. ఇతనేమన్నాడంటే అంత లేదు, మొత్తం ఉద్యమాలు స్టార్ట్ అయిపోయినాయి, జాయిన్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయింది, సో అండ్ సో సాయుధ పోరాటం స్టార్ట్ అవుతుంది, అది అవుతుంది, ఇట్లా రకరకాల స్టేట్ కాంగ్రెస్ ఫైట్ చేస్తుంది, ఆర్య సమాజ్ ఫైట్ చేస్తుంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఫైట్ చేస్తున్నాయి, కవులు కళాకారులు గ్రంథాలయ ఉద్యమాలు అన్నీ పెరుగుతున్నాయి, అంత ఈజీ ఏం కాదు అని రెచ్చగొడతాడు రాజు. అప్పుడు రాజుకు ఒక ఈగో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఇంత చేసినాం 224 సంవత్సరం అనే దాంతో ఏం చేయాలంటే అందరూ ముస్లిమ్స్ లాగా మారిపోవాలంటే అప్పుడు ఏం చేస్తారంటే మొత్తం మన చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్ నుంచి మన దగ్గరికి వలసలు రప్పించు ముస్లిమ్స్ని, ఇక్కడ ముస్లిం జనాభా పెంచు, బయట నుంచి వచ్చే వాళ్ళు కాకుండా ఇక్కడ ఉన్న హిందువుల్ని కూడా ముస్లిమ్స్గా మార్చేసి మారకపోయిన వాళ్ళని ఏమైనా చెయ్యి, అది ఏమైనా చెయ్యి అనేది మీరు చూసిన ట్రైలర్. అది అంత ఉంది దాని వెనక. ట్రైలర్లో ఇంకొకటి చూపించేస్తారు మీకు, 80% హిందుస్థాన్లో హైదరాబాద్ విలీనం అవ్వాలని పటేల్ చెప్పినట్టుగా మీరు చూపించారు దాంట్లో. అదే టైంలో పాకిస్తాన్ నుంచి వాటి నుంచి ఫోర్స్ హైదరాబాద్ వచ్చినాయని చూపించారు, అది నిజం వాస్తవం? అది పాకిస్తాన్ ఇండియా విడిపోయిన తర్వాత పాకిస్తాన్ సైన్యం హైదరాబాద్కి వచ్చినట్టుగా పాకిస్తాన్కి ఒక ఆర్థిక సమైన ప్రాబ్లం వచ్చినప్పుడు నిజాంకి పాకిస్తాన్తో కలవడం ఇష్టం లేదు, జిన్నాకి హైదరాబాద్ పాకిస్తాన్తో కలుపుకోవడం ఇష్టం, కాశ్మీర్ని కలుపుకోవడం ఇష్టం, అవును నిజాంకి కలవడం ఇష్టం లేదు, ఎవరితో నేను నాది పెద్ద రాజ్యం అయితే. సరే పాకిస్తాన్ విడిపోయింది, విడిపోయినప్పుడు వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే కాసిం రజ్వీ ఏం చేశాడంటే రిక్వెస్ట్ చేసి నిజాం ద్వారా ఒక 20 crores ఇప్పిస్తాడు పాకిస్తాన్కి, ఎందుకంటే నో డౌట్ 1 year తర్వాత వీళ్ళు మన మీద యుద్ధానికి వస్తారు, అప్పుడు వాళ్ళు మనకు ఉపయోగపడతారు అని ఇప్పిస్తాడు. అట్ ది సేమ్ టైం అదే టైంలో ఏం చేస్తాడు, చెత్తారి నవాబు అని ఉండేవాడు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్. ఆ చెత్తారి నవాబు లేదు మనం అంతా రాంగ్ చేస్తున్నాం, ఇక్కడ మనం ఉన్నది 12%, వాళ్ళ మీద 88%, మనం ఏం చేయలేము, అవన్నీ కరెక్ట్ కాదు అని వ్యతిరేకిస్తే అతని మీద కోపడితే అతను ఏం చేయలేక రాజీనామా చేసేస్తారు చెత్తారి. అప్పుడున్న కొంత మంది ఆఫీసర్స్ కూడా రాజు కింద ఉన్న వీళ్ళు కూడా వ్యతిరేకిస్తారు కాసిం రజ్వీని. వ్యతిరేకించినా కూడా కాసిం రజ్వీ వాళ్ళ ఇళ్ళకి ఇల్లు బయట నుంచి తాళాలు వేసి మొత్తం సెక్యూరిటీ పెట్టుకొని బయట రాకుండా చేశాడు. ముస్లిమ్స్ కూడా వ్యతిరేకించారు, మనం రాంగ్ చేస్తున్నామని. ఇతను ఏం చేస్తాడంటే ఈ చెత్తారి నవాబ్ ప్లేస్లో లాయక్ అలీ అని జిన్నా రైట్ హ్యాండ్, ఆల్రెడీ పాకిస్తాన్ తరఫున ఐక్యరాజ్య సమితికి ఏజెంట్గా పనిచేసినాడు, అతన్ని చెత్తారి నవాబ్ ప్లేస్లో ప్రైమ్ మినిస్టర్ భేటీ చేసి ఇప్పుడు మనకు ఏమాత్రం ఇండియా మన మీదకి వచ్చినా కూడా పాకిస్తాన్ మనకి హెల్ప్ చేస్తుంది అని జిన్నాకి 20 కోట్లు ఇచ్చారు కాబట్టి అతనితో మాట తీసుకుంటాడు. కరెక్ట్గా ఏమవుతుందంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అయిపోకముందే సర్దారు ముందే కోలుకుంటాడు, అతనికి మున్షి ద్వారా ఇక్కడి నుంచి వస్తున్న నివేదికలన్నీ చూసి అతను మతిపోద్ది. ఇంకా 3 నెలలు 4 నెలలు వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే అక్కడ కబ్రస్థాన్ మిగులుతుంది, హైదరాబాద్ మిగలదు, మొత్తం కాశ్మీర్ అయిపోద్ది, మొత్తం చంపేస్తారు ఇల్లు అని తెలిసిపోయి మొత్తం నివేదికలు అప్పుడు వైర్లెస్ కనెక్షన్స్ అన్ని తగలబెట్టేసినా కూడా ఏదో ఒక రకంగా మున్షి ఇన్ఫర్మేషన్ ఇస్తే అవన్నీ చూసుకొని అతను 3 months ముందే అసెంబ్లీలో పార్లమెంట్లో అనౌన్స్ చేస్తాడు. చేసిన తర్వాత ఇంకా ఎలాగో యుద్ధానికి వస్తుంది, అప్పటికి వీళ్ళు ఇంకా అన్ని సమకూర్చుకోలేకపోతే అన్ని ఆర్డర్ చేస్తారు, వెపన్స్ అన్నీ ఆర్డర్ చేసి అన్ని రెడీగా కొన్ని రావాలి. ఆ టైంలో కరెక్ట్గా జిన్నా చనిపోతాడు. జిన్నా చనిపోవడం వల్ల వీళ్ళకి ఎటు నుంచి కూడా అవకాశం లేదు, సోర్స్ లేదు. వాళ్ళు మాటిచ్చిన మాట వాస్తవమే. ఈవెన్ జిన్నా చనిపోయినా కూడా లియాఖత్ అలీ ఖాన్ అని అక్కడ ప్రైమ్ మినిస్టర్, అతను లేదు మనం ఎప్పుడైనా హెల్ప్ ఉండాల్సింది, జిన్నా ఏమది మనం హైదరాబాద్కు కాపాడుకోవాలి హైదరాబాద్ని మనతో పాకిస్తాన్తో అన్నట్టుగా హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. అయితే ఏమైపోతుందంటే కరెక్ట్ టైంకి వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేక రెండవది వాళ్ళ దగ్గర ఉన్నాయి 2 బాంబర్స్. ఆ 2 బాంబర్స్ హైదరాబాద్ కోసం యూజ్ చేస్తారు. మామూలుగా అనుకుంటారు ఎప్పుడైతే సైన్యం కాశ్మీర్ను వదిలి హైదరాబాద్ వైపు వెళ్ళిందో ఢిల్లీనే అహ్మదాబాద్ని పేల్చేద్దాం, అప్పుడు ఈ 2 కాపాడుకోలేకుంటారు, ఈ 2 మనం లాగేసుకుందాం అని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఏమైపోయిందంటే ఇంటెలిజెంట్ వ్యవస్థ ఏం చేసిందంటే లేదు ఇప్పుడే జిన్నా సంతాప సభలు జరుగుతున్నాయి, అప్పటికి 5వ రోజు 6వ రోజు సెప్టెంబర్ 17th ఆయన చనిపోయి, సెప్టెంబర్ 17th శుక్రవారం వచ్చింది కరెక్ట్గా.
కాబట్టి ఆ సందర్భ సభలు జరుగుతూ ఉన్నాయి. అది కుదరలే వాళ్ళకు. కుదరక కరెక్ట్గా వీళ్ళు ఏం చేశారు, మీరు ఇంతవరకు పంపలేకపోయారంటే బాబు మా పరిస్థితి ఘోరంగా ఉంది బాబు, మీ ఘోరం పట్టుకుంటే మా కాశ్మీర్ పోయేటట్టుంది, మేము కాశ్మీర్ వదులుకోలేము, మా పక్క ఆనుకుని ఉంది అది, కాబట్టి మీరు మా దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పి వాళ్ళు చేయలేకపోతారు. అందుకని ఇంకా వాళ్ళు రాలేకపోతారు. ఆల్మోస్ట్ జరిగి 100 సంవత్సరాలకు కూడా కావట్లేదని నాకు తెలిసి మ్యాక్సిమం. ఇంత దగ్గరలో జరిగిన చరిత్ర ఇప్పుడు తరానికి తెలియకపోవటం అనేది దానికి ఈ తెలియకుండా కాన్స్పిరసీగా ఉంచడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? మీకు ఎలా రీసెర్చ్లో ఇది బయటపడింది? అంటే ఏదంటే సార్, ఇప్పుడు ఏమైపోయిందంటే ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థలు వచ్చేసినాయో అధికారంలోకి, ఆ రాజకీయ పార్టీకి ఏం కావాలో అదే చేయడం మొదలుపెట్టాయి తప్ప వెనకేంటి ముందేంటి చరిత్ర అవసరం లేదు. చరిత్రను తొక్కేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మైనారిటీ ఓట్లు కావాలి, మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ, ఎందుకు అనవసరంగా అది చూపించడం. ఓకే, దానికి వీళ్ళు మంచిగా పద్ధతిగా మాట్లాడే మాట ఎందుకంటే ఎందుకు తవ్వుకోవడం, ఏదో జరిగిపోయింది, మళ్ళీ గాయాల్ని మళ్ళీ రేపడం ఎందుకు అని. మరి నువ్వు గాయాల్ని రేపనప్పుడు అక్బర్ అలా వచ్చాడు, బాబర్ ఇలా వచ్చాడు అని పాఠ్యాంశాలు ఎందుకు పెట్టారు? మరి ఇక్కడ పోరాడిన వాళ్ళు కదా. సో అట్లా రాజకీయ వ్యవస్థ అధికార వ్యవస్థగా మారిన తర్వాత చేసిన పొరపాట్లు ఇవి. ఇంకొకటి సార్, మనకి ఈ రజాకార్ మూమెంట్లో పాల్గొన్న వాళ్ళలో మీరు మన సినిమాలో చూపించింది ఒక చాకల ఐలమ్మ క్యారెక్టర్, ఇంద్రజయ గారి క్యారెక్టర్ చూపించారు. తర్వాత క్యారెక్టర్లు, మెయిన్ క్యారెక్టర్లు ఏ ఉండబోతున్నాయి, ఎవరెవరు ఉన్నారు పోరాట యోధులుగా ఇక్కడ మనకి? అంటే అది నేను నిజంగా రివీల్ చేయదలుచుకోలేదు. చాకల ఐలమ్మది కూడా బలవంతంగా రివీల్ చేశా. సినిమా అయిందాక రివీల్ చేద్దామా వద్దన్న డైలమాలో ఉన్నాను. ఎందుకంటే అండి, నేను చెప్పాను ఇంతకుముందుకు ఒక మహాసముద్రం అని. ఈ మహాసముద్రంలో ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అరే మా వాళ్ళు ఉన్నారే ఆ క్యూరియాసిటీ ఉంటేనే ఆడియన్స్ నాకు అదే వస్తారు. 100% వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అవ్వచ్చు. అరే మా ఊళ్ళో అది జరిగిందిగా చూపించవచ్చు కదా. నేను చెప్తున్నాను కదా, 99% పీపుల్ డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఈ మహాసముద్రంలో కొన్ని వందల మంది నాయకులు ఉన్నారు, ప్రజలు తిరగబడ్డారు, ఊరికి చరిత్ర ఉంది, ఊరికి నాయకులు ఉన్నారు, ఊరు ఉద్యమాలు పార్టిసిపేట్ చేశారు, ఊరు ఫైటర్స్ ఉన్నారు. మనకున్న 2.5 గంటలు ఎంతమందిని చూపించగలం? ఓకే, కాబట్టి ఏంటంటే ఒక 4-5 చూపించగలిగాను, జనరలైజ్ చేసి చూపించగలిగాను. కాబట్టి ఏంటంటే చాలా మందిని ఇచ్చేసి, చాకల ఐలమ్మ కూడా నిజంగా చెప్పండి ఇంద్రజ గారి కోసం రివీల్ చేయాల్సి వచ్చింది. కొంచెం నా క్యారెక్టర్ రివీల్ అవుతలేదు, నా క్యారెక్టర్ అంటే సరేలేండి ఒక క్యారెక్టర్ రివీల్ చేద్దాం. నిజంగా నాకు ఇష్టం లేదు. ఓకే, ఎవరి పేర్లు చెప్పడం ఎవరు రావడం ఇష్టం లేదు నిజంగా చెప్పాలి. దీంట్లో చాలామంది ఆర్టిస్టులు తీసుకున్నారు. మా ఇంద్రజ గారు ఉన్నారు, ప్రేమ గారి క్యారెక్టర్ తీసుకున్నారు, అనసూయ గారి క్యారెక్టర్ ఒకటి ఉంది. ఈ మెయిన్ సోర్స్ మన బాబుసింహ గారు ఉన్నారు. ఇలా అందరినీ చేసుకుంటూ వెళ్ళారు పోరాటానికి సంబంధించి. ఇది ఓన్లీ తెలంగాణ అంటే హైదరాబాద్, అప్పుడు హైదరాబాద్లో సంబంధించిన దీన్నిగానే చూపిస్తున్నారా? ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరిని రిప్రజెంట్ చేసి అలా చూపిస్తున్నారా, లేకపోతే ఏంటి? సినిమా నరేషన్లో ఏదో రకంగా ఇప్పుడు ఉందని చెప్పాను 16 జిల్లాలు, అవును, ఏదో రకంగా మహారాష్ట్ర వాళ్ళకి అరే మేము ఉన్నామే అని టచ్ అవ్వాలి, కర్ణాటక వాళ్ళకి అదే మేము ఉన్నామని టచ్ అవ్వాలి, తెలంగాణ వాళ్ళకి టచ్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఇది మనము 6 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రపంచ దేశాల్లో చూసే వాళ్ళకి ఎక్కడో కనెక్ట్ అవ్వాలి. ఎక్కడ కనెక్ట్ అవుద్ది? ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ కనెక్ట్ అవుతుంది. దాని ఉద్దేశంతో మనం చేస్తున్నాం. అట్లా మనకు నౌన్ ఫేసెస్ అని కాదండి. నేనేం చేశానంటే సరే నౌన్ ఫేసెస్ కోసం ఒక రకమైన ప్రయత్నం చేశాను, నాకు అది సెట్ అవ్వలేదు. ఎవరి క్యాల్కులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ నేను స్ట్రాంగ్గా తీసుకునేది అది బిజినెస్ కోసం. బట్ నేను స్ట్రాంగ్గా తీసుకున్నది ఏంటంటే మీకు ఏదో ఐడెంటిటీ ఉన్నప్పుడు నా క్యారెక్టర్ అంత ఎక్కదు. ఓకే, మీకు ఏ ఐడెంటిటీ లేకుండా ఒక మంచి ఆర్టిస్ట్ అనుకోండి, నా క్యారెక్టర్లోకి మీరు పరకాయ ప్రవేశం చేస్తారా? క్యారెక్టర్ కనిపిస్తుంది, నా క్యారెక్టర్ కనపడాలి. నేను ఆ జాగ్రత్త పడ్డా. ఓకే, అందులో నేను సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. ఓకే, ఇంకొకటి సార్ ఇప్పుడే అన్నారు మీరు నోన్ ఫేసెస్ కోసం ట్రై చేశాను బట్ వర్కౌట్ అవ్వలేదండి. అంటే వేరే ఆర్టిస్టులు ట్రై చేశారా? చేయకుండా అంటే ఒకరిద్దరు హీరోలకు వాళ్ళ కోసం ట్రై చేసినాం. అంటే మనకి బిజినెస్ పర్పస్లో ఎవరైనా ఒక పెద్ద తలకాయ ఉంటే బాగుంటుంది కదా, నేను కొత్త ప్రొడ్యూసర్ కొత్త అని ఒకరిద్దరిని ప్రయత్నం చేశాం. వాళ్ళకున్న రీజన్స్తో వాళ్ళు ఒప్పుకోలేదు, లైట్ తీసుకున్నాం. స్టోరీ విన్న తర్వాత ఒప్పుకోలేదా? అసలు ఈ సినిమా టైటిల్ అంటేనే ఒప్పుకోలేదు వాళ్ళు. స్టోరీ అని కాదు వాళ్ళకి. ఇప్పుడు మామూలుగా హీరోలది ఎట్లా ఉంటుంది అంటే మనం ఒక హీరో దగ్గరికి వెళ్తే ముందు కథ చెప్పాలి, ఆ కథ అతనికి నచ్చినట్టుగా అటు మార్చాలి, అతని దగ్గర బడ్జెట్ ఉందా లేదా చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. మనం ఏం చేసాం, నాకు అతి ఇందులో మార్పు ఉండదు, మీరు ఇది చెయ్యాలి అంటే ఎందుకు చేస్తారు? ఓకే, ఇంకోటి ఏంటంటే ఫుల్ రన్ నేనే ఉండాలనే ఫీలింగ్ ఉంటుంది ఏ హీరోకైనా. అవును,
నాదేంటేంటి ఎపిసోడిక్ స్టోరీ. అవును, చాలా చోట్ల చాలా జరిగినాయి, చాలామంది నాయకులు ఉన్నారు. అవును. కాబట్టి ఫుల్ మిమ్మల్ని చేయలేను, అట్లా ఇదే అట్లా వాళ్ళు కూడా ఆలోచించారు, మనం ఆలోచించారు. నిజమే కదా, వాళ్ళ బయట ఆలోచిస్తారు. ఇప్పుడు హైదరాబాద్ శాంతియుతంగా విలీనమైందా సార్? అంటే చెదురుమదురు సంఘటనలు జరిగినాయి ఆ టైంలో. జరిగినాయి. జరగడానికి రీజన్ రజ్వీ. రజ్వీ ఏం చేస్తాడంటే నిజంగా ప్రశాంతంగా జరిగేది. ఇతను కూడా ఏం చేస్తాడంటే, పటేల్ కూడా ఏం చేశాడంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు, అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడండి, ఎందుకంటే ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు మనకి అవును అని చెప్పినప్పుడు వీళ్ళు ప్రజలు ఎప్పుడైతే బార్డర్లోకి ఎంటర్ అయ్యారో ప్రజల సపోర్ట్ తెలుస్తుంటుంది, వందే మాత్రం రిసీవ్ చేసుకోవడం. సో ఎక్కడ ఇదవ్వకూడదు అని. అయితే అంతకుముందు ఒకసారి రిక్కీ చేస్తాడు. రిక్కీ చేసినప్పుడు ప్రజల్లో రజాకారులు కలిసి రాళ్లతో కొట్టి పంపించిన సందర్భాలు ఉన్నాయి ఇండియన్ ఆర్మీని ఒక రెక్కీలో. ఇదంతా జాగ్రత్త పడి ముందు జాగ్రత్తగానే ఏం చేస్తాడు, ఒక ప్లాన్ చేస్తాడు. కాటర్ పిల్లలు అంటారు. వీళ్ళ దృష్టిలో నాలుగు దిక్కుల నుంచి వస్తున్నట్టే ఉంటుంది ఇంటెలిజెన్స్ ప్రకారం, కానీ వస్తున్న 4 దిక్కులు 12 దిక్కులుగా మారిపోతుంది. అది ఎక్కడికి దొరకకుండా బాగా ప్లాన్ చేస్తారు. రాజేంద్ర సింగ్ ద్వారా బాగా ప్లాన్ చేసి వచ్చాడు. వచ్చినప్పుడు ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు. ఈడు కూడా ఏం చేస్తారంటే ఎప్పుడైతే సెప్టెంబర్ 16th ఈవినింగ్ 7th కల్లా హైదరాబాద్కి బలగాలు వచ్చేస్తాయో ఇంకా మన వల్ల కాదంటే పారిపోదాం అనుకుంటాడు. అది ఇదంతా హిస్టరీ చెప్తున్నాను, సినిమా చెప్పండి, హిస్టరీ చెప్పుకుంటూ వస్తాను. పారిపోదాం అనుకుంటే వాడికి వర్కౌట్ అవ్వదు. అప్పట్లో వాడు పైలట్ వాడు ఉండేవాడు, వాడి పేరు అని మర్చిపోయారు. వాడేంటంటే రన్వే మీద ఇట్లా ఒక లాంతర్ పట్టుకుని ఉన్నా కూడా రన్వే మీద ల్యాండ్ చేయగలడు. చాలా షార్ప్ అన్నట్టు, షార్ప్ పైలట్ అన్నట్టు. నైట్ 3 గంటలకు ఫ్లైట్ వెళ్ళిపోతాను, పారిపోదాం అనుకుంటాడు. పారిపోదాం అనుకుంటే వాడికి వాళ్ళ దేశం నుంచి ఆస్ట్రేలియా నుంచి ఫోన్ వస్తుంది, నువ్వు తప్పు చేయకు, వాడు అనవసరంగా భారతదేశం లేనిపోని క్రియేట్ చేశాడు, నువ్వు వాడిని తీసుకురాకు అని చెప్తాడు. ఫ్లైట్ ఎక్కించుకోడు. అప్పుడు కొంతమంది ఆ ఫ్లైట్లో పారిపోతారు. ఇక్కడ కొంచెం మతకళాలు క్రియేట్ చేసిన వాళ్ళు, తెల్లాడితే ఇబ్బంది అయిపోతుంది, ఇండియన్ ఆర్మీ మొత్తం ఇక్కడికి వచ్చేసిందని, ఇండియన్ పోలీస్ మొత్తం. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు నేను ఇక్కడ బాగా ఉండాలంటే రేపు ఏదో గొడవలు క్రియేట్ చేయాలి అని వాడు కొంతమంది ముస్లిమ్స్ని రెచ్చగొడతారు మసీదులో, మక్కా మసీదులో. రెచ్చగొట్టడం వల్ల అప్పటికి యంగ్ ఉడుకరక్తం ఉంటుంది కదా, వాళ్ళు వీళ్ళ మీద గొడవపడరు. నిజానికి సీనియర్ ముస్లిమ్స్ అందరు కూడా వాడు తప్పు చేస్తున్నాడు, వాడు మనల్ని రెచ్చగొడుతున్నాడు, మనం ఇక్కడ ఉండొద్దు అని కొందరు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కొందరు యూత్, కొందరు తెలియక ఏం చేశారు, అట్లా కొన్ని జరిగినాయి. కొంత ప్రాణ నష్టం అయిందో కాలేదో తెలియదు, కానీ గొడవ అయితే జరిగినాయి. ఇంకొకటిసారి ఈ రజాకార్ పోస్టర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఒక డిస్కషన్ నడుస్తుంది. ఈ సినిమాని బీజేపీ వాళ్ళే కావాలని తీయిస్తున్నారు, లేకపోతే బీజేపీ సపోర్ట్తో వస్తున్న సినిమా అని చెప్పేసి ఒకటి నడుస్తుంది బయట. ఏంటి వాళ్ళు అసలు బయట వచ్చినటువంటి టాక్ విమర్శ సంబంధం నుంచి బీజేపీ వాళ్ళు నిజంగా తీయిస్తున్నారా, లేకపోతే ఈ సినిమా పోస్టర్ వచ్చిన తర్వాత ఈ సినిమా ఒకటి జరుగుతున్న తర్వాత ఓన్ చేసుకున్నారా వాళ్ళు, ఏంటి పరిస్థితి? ఎక్కువ బీజేపీ నాయకులు దీని గురించి మాట్లాడుతున్నారు. మనం మాట్లాడుకున్న మాటల్లో మీరు ఇప్పుడు ఇంద్రజయ్ గారు చాకలేలమ్మ క్యారెక్టర్ చేసింది. చాకలేలమ్మ గారు ఏ పార్టీ అండి, అర్థమైందా? చాకలేలమ్మ గారు ఏ పార్టీ క్యారెక్టర్? అది బీజేపీకి ఈ సినిమాకి ఏ సంబంధం లేదండి. మా ప్రొడ్యూసర్ బీజేపీ. మా ప్రొడ్యూసర్ బీజేపీ నాయకుడు కాబట్టి మాకు ఫస్ట్ పోస్టర్ ఓపెనింగ్ టైంకి మాకు గెస్ట్లు కావాలి. ఆటోమేటిక్గా ఆయనకి ఎవరు పరిచయం ఉన్నారో ఆయన పిలుచుకుంటారు. సంఘంలో గుర్తింపబడ్డ వాళ్ళు అతనికి పరిచయం ఉన్న వాళ్ళు పిలుచుకుంటారు. అలా ఓపెనింగ్కి బీజేపీ టీం వచ్చింది, అంతే తప్ప బీజేపీకి దీనికి సంబంధం లేదు. అలాగని బీజేపీ వాళ్ళు ఓన్ చేసుకోలేదు ఇప్పటికీ నాకు తెలిసి. ముందు ఏమైనా చేసుకుంటుంది, ఎందుకంటే ఓన్ చేసుకుంటే మీరు బీజేపీ గ్రూప్లలో చూడాలి కదా ఎక్కడన్నా ప్రమోషన్స్, లేదంటే బీజేపీ పక్కకి జెండా పెట్టో లేదా పువ్వు పెట్టో ఇంకోటి పెట్టో చూసుకోవాలి, ఎక్కడ కనిపించదు. ఎందుకంటే వాళ్ళు ఏమో ఓన్ చేసుకోలేదు. ఈవెన్ మా ప్రొడ్యూసర్ కూడా బీజేపీ నుంచి 5 NP వచ్చింది లేదు, క్లియర్ అది. ఎందుకంటే మేము ఇద్దరం పారదర్శకంగా ఉంటాం కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి 5 NP కూడా లేదు. ఇది ఒక హిస్టరీ అండి, హిస్టరీని హిస్టరీలాగా చూడాలి. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చాకలేలమ్మ క్యారెక్టర్ వచ్చినట్టే ఇంకో కొన్ని క్యారెక్టర్లు కూడా వస్తాయి బీజేపీకి సంబంధం లేని క్యారెక్టర్స్. నేను చెప్పాను కదా, ఒక మాట రూపంలోనో, ఒక సీన్ రూపంలోనో, ఒక లైన్ రూపంలోనో అందరికీ మనది అన్న ఫీలింగ్ రావాలి. ఇంకా వాళ్ళు వెంట్రుకలు బీకి మేము ఎక్కువ చేసినాం, మీరు తక్కువ చేసినా వాళ్ళు ఎక్కువ చేసినా అనుకో, ఐ డోంట్ కేర్. నాకు ఒక మనస్సాక్షి ఉంటుంది, దాని ప్రకారం నేను ప్లాన్ చేసుకుంటాను. ఇంకొకసారి మీరు హిస్టరీ చెప్తున్నామని చెప్పారు, బట్ దీంట్లో హిస్టరీ చెప్పడంలో వాస్తవ సంఘటనలు ఆధారంగా చేస్తున్నారు కాబట్టి దీంట్లో మతం కోణం అనేది ఎక్కువ ప్రొజెక్ట్ అయింది, డోసేజ్ ఎక్కువ అయిందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు.
పోస్టర్ కానీ టీజర్ రాగానే కేటీఆర్ గారు ట్వీట్ చేయటము, రాజసింగ్ కేటీఆర్ గారి మధ్య సంభాషణలు చూసుకున్నా కానీ ఇవన్నీ కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేసినాయి. ఆ నేపథ్యంలో మీరు మతానికి సంబంధించిన డోసేజీ ఏమాత్రం ఉంటుంది సినిమాలో? హిందూ ముస్లిం మతానికి గొడవలు అప్పుడెప్పుడో జరిగినాయి, ఇప్పుడు కొత్తగా చెప్పటం ఏంటని చెప్పేసి మీ మీద విమర్శలు. నేనేమంటానంటే ఎదుటి వాళ్ళు మతంలాగా తీసుకున్నారు, నేను అధికారి అమాయకుల్లాగా తీసుకున్నాను. ఓకే, అమాయకుడు హిందూ, అధికారి ముస్లిం. ఓకే, కాబట్టి మనకు అది కనిపిస్తుంది. ఓకే, సినిమాలో అంతే ఉండదు. సినిమాలో అన్ని కోణాలు ఉంటాయి, అది ఉంది. ఈవెన్ మనకు అంతెందుకు, మనం అదే ట్రైలర్ చూసుకున్నాం. ఓ 3 అమ్మాయిలు రేపు చేయబడుతున్నారు. అలాకేమైనా బొట్లు పెట్టి మతాలు అవన్నీ పెట్టామా? ఏం పెట్టలేదు కదా. ఒక అతను స్పియర్కి గుచ్చేస్తారు, అవును, అతనికి ఏమైనా మతం పెట్టామా? ఒక పోస్టర్ మీరన్నట్టు అది ఉంటుంది, ఒక డైలాగ్ ఇది ఉండొచ్చు. ఎల్లంటావరో ఎల్కొడుక అంటారు ఆవిడ, అవును, అది మతమా? పోయి తన్నింది ఎవరు, తన్నిచ్చుకుంది ఎవరు? లాజిక్ ఆలోచిస్తే ఈవిడ ఎవరిని తన్నింది? ఇంద్రజ క్యారెక్టర్ క్యారెక్టర్ని తన్నింది. అతను ఏమన్నా ముస్లింలో గెటప్లో ఉన్నాడా? ముస్లిమా కాదుగా. కానీ కొన్ని సన్నివేశాలు అదే చెప్తున్నా, ఇవి చూడకుండా టోటల్గా 2 minutes 40 seconds ట్రైలర్లో అవి మాత్రమే చూసి పట్టుకొని వేలాడుతున్నారు. వేలాడినా తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు అంటున్నానంటే, ఆ రాజు పొజిషన్లో హిందూ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ముస్లిమ్స్ జనాలు ఉన్నారనుకోండి కాశ్మీర్ లాగా, అప్పుడు కూడా మతమే అంటారు. అర్థమైందండి? మనము జై శ్రీరామ్ అంటే బీజేపీ అని ఒక మూర్ఖంగా ఉండాలి. ఇప్పుడు జై శ్రీరామ్ అంటే ఒక దేవుడు, పుణ్యపురుషుడు, మహాపురుషుడు మర్చిపోయి జై శ్రీరామ్ అంటే బీజేపీ. ఎల్లో కలర్ అనగానే తెలుగుదేశం పార్టీ. ఓకే, అర్థమైందా? ఇవన్నీ ఇప్పుడు పుట్టినాయా? శ్రీరామ్ స్లోగన్ పెట్టుకొని బీజేపీ పుట్టలేదు, ఎల్లో కలర్తో ఎన్టీఆర్ పుట్టలేదు, గులాబీ కలర్తో కేసీఆర్ పుట్టలేదు. ఇవన్నీ పుట్టినాక వీళ్ళు పుట్టారు. ఓకే, సృష్టిని వీళ్ళు వాడుకున్నారు. ఇది అంతే చరిత్ర. ఓకే, చరిత్రను మీరు మతంగా వాడుకోవద్దు. అది వాడుకున్న వాళ్ళకి మనం ఏం చెప్పినా వేస్ట్. చెవిటోడు ముందు శంకుదినట్టే. బాగా జనాల్లోకి వెళ్ళింది, గుచ్చుకుంది. ఏది ఓంకారం వినపడకూడదు, ఇంకా అంటే అతను కాషాయం కనపడకూడదు. ఒకటండి, ఇప్పుడు రైతు బంధు ఉంది. అవును, రైతు బంధు కనిపించకూడదు అంటాను. అంటే రైతుల మీద కోపం కాదు కదా, నేను రైతు బంధు పెట్టలేకపోతున్నాను, నా దగ్గర బడ్జెట్ లేదు. ఓకే, కానీ ఈ రైతు బంధు అనేది ఒక పాలసీ, ఒక గవర్నమెంట్ తీసుకున్న సిస్టమ్. మనం 20 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ వచ్చినా కూడా 20 ఏళ్ళు రివర్స్ చేసి చూసుకుంటే రైతు బంధు కనిపిస్తుంది, రికార్డ్ అయ్యి ఉంటుంది గవర్నమెంట్. అట్లనే గస్తీ నిషాన్ తిరుపతి కూడా, తబ్లీగ్ ఫర్మాన్ కూడా రికార్డ్ అయ్యి ఉంది. అది అఫీషియల్, అది రాజు తన రికార్డ్స్లో రికార్డ్ అయ్యి ఉంది. ఓకే, సో దాన్ని మనం ఏం చేస్తాం? పార్ట్ 1 ఒకటే సినిమానా, లేకపోతే పార్ట్ 2, పార్ట్ 3 ఇట్లా ఉన్న ప్లాన్స్ ఉన్నాయా? లేదు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఒక 2.5 గంటలో ఏం చెప్తానని ఇందాక మీరు అన్నారు కదా, పూర్తి స్టోరీ చెప్పలేను కదా అని. ఇంకొక పార్ట్ చేయాలని ఆలోచన నాకు లేదు. నాకు మళ్ళీ చూసే వాళ్ళకు ఇంకొక పార్ట్ చేస్తే ఇంకో కొత్తగా వస్తుంది, లేకపోతే ఇది తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఉదాహరణకు ఒక క్యారెక్టర్ తీసుకున్నాం, చాకలి ఐలమ్మ గారి క్యారెక్టర్ ఉంది, తీసుకున్నాం. కానీ ఆవిడ్ని నా కథకి ఎంతో అంతే తీసుకున్నాం. ఆవిడ ఆ తర్వాత చేసిన పోరాటం ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, అవంతా నేను తీసుకోవాలి. ఇప్పుడు చాకలి ఐలమ్మ అభిమానులు లేదు మా చాకలి ఐలమ్మ గారిని ఇంతే చూపించారు, కానీ ఆవిడ అక్కడ అలా ఫైట్ చేసింది, ఇక్కడ వాడిని చంపింది అంటుండొచ్చు రేపటి రోజు. నాకు అవసరం లేదు నా కథకి. ఆవిడ నా కథలో ఏ పార్ట్లో అవసరమో ఆవిడ చరిత్రలో నుంచి ఆ పార్ట్ మాత్రం రిసీవ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుని నేను చేయగలిగా. ఇప్పుడు నేను అనవసరంగా మళ్ళీ ఇంకొక పార్ట్ అంటే నేను 10 పార్ట్లైనా తీయగలను, కానీ నాకు పర్సనల్గా ఇష్టం లేదండి. నేను యాజ్ ఏ క్రియేటర్గా నేను ఇంకోటి కొత్తది క్రియేట్ చేయగలగాలి. లేకపోతే ఒకటే చేసుకుంటూ వెళ్తే ఏంటంటే నాకు ఎల్డీసీ జాబ్ ఫీలింగ్ వస్తుంది. ఒకటే ఆఫీస్కి వెళ్ళి ఒకే చైర్లో కూర్చొని ఆ ఫీలింగ్ నాకు రాదు. నేను క్రియేటర్గా మళ్ళీ మారిపోవాలి. రేపు ఇంకొకటి చేయాలి, రేపు నేను మైథలాజికల్ చేయాలి, ఒక ఫోక్లోర్ చేయాలి, ఒక సోషల్ చేయాలి, ఒక లవ్ స్టోరీ చేయాలి, ఒక యాక్షన్ స్టోరీ చేయాలి, నేను వెళ్ళిపోవాలి పక్కకి. కాబట్టి నాకు ఇష్టం లేదు. ఒక సిరీస్గా చేయొచ్చు, ఎవరైనా చేస్తే నేను మంచి కథ అందించగలను. లేదు ఒక పార్లర్గా ఒక సిరీస్ ఎవరైనా అవకాశం వస్తే నేను చేద్దానికి సిద్ధంగా ఉన్నా, బట్ సినిమాగా మాత్రం నేను మళ్ళీ చేయను. ఎప్పుడు అనుకున్నా సార్ ఈ రజాకర్ సినిమా చేయాలని? ఎప్పుడు అనుకున్నాను? మీ వర్క్ స్టార్ట్ చేశారు? మీకు ఈ సినిమా కంటే బిఫోర్ ఈ హిస్టరీ తెలుసా? సినిమా అనుకున్న తర్వాత మీరు రీసెర్చ్ చేసుకున్నారా? లేదు, సినిమా కంటే ముందు నాకు బాగా తెలుసు. సినిమా అనుకోకముందే నాకు బాగా టోటల్గా దాదాపు తెలుసు. తెలియని చాలా ఉన్నాయేమో కానీ దాదాపు తెలుసు. సినిమా అనుకున్న తర్వాత ఏ క్రమంలో పెట్టాలి అనే దాని మీద నేను వర్క్ చేశాను అంతే. అందుకనే నాకు చాలా తక్కువ టైమే పట్టింది రీసెర్చ్. మామూలు కథ చేసుకోవడానికి 6 నెలలు కష్టపడ్డాం, సంవత్సరం కష్టపడ్డాం అంటారు, కానీ నేను ఒక 3 monthsలో నేను స్క్రిప్ట్ రెడీ చేసేసా. అట్లా పెద్ద టైం ఏం పట్టలేదు. సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు టర్న్ అయ్యారు? ఎంత టైం పట్టింది మీ సినిమా ఇండస్ట్రీకి రజాకర్ తీయడానికి? మీ జర్నీ ఏంటి అసలు? నేను ఒక రకంగా చెప్పాలంటే 100% అన్నీ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చింది 1999 అండి. నాకు ఫస్ట్ ఒక సీరియల్కి వర్క్ చేశా,
జీవన తీరాలు అని అప్పుడు మన తెలుగు సెకండ్ డైలీ సీరియల్ తెలుగు మీడియా జీవన తీరాలా జీవన తరంగాల జీవన తీరాలు జీవన తీరాలు ఓకే జీవన తరంగాలు అనేది సినిమా జీవన తీరాలు. దానికి కాటరగడ్డ రవితేజ గారు డైరెక్టరు, సుఖవాసి హరిబాబు గారు ప్రొడ్యూసరు. అది అయిపోయిన తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గర జాయిన్ అయ్యాను. రాఘవేంద్రరావు గారు అప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వలే, వర్క్ షిఫ్ట్ అయితే ఆయన ఇంకా షిఫ్ట్ అవ్వలేదు. ఆయన దగ్గరికి జాయిన్ అయిన ఒక 3rd మంత్లోనే నాకు టీవీ మీడియాలో ఆయన నన్ను డైరెక్టర్ని చేశారు. మనోయజ్ఞం అని ఒక సీరియల్కి నేను డైరెక్టర్ని అయ్యాను. ఫస్ట్ దానికి అసోసియేట్గా జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ జాయిన్ అయిన తర్వాత నా వర్క్ నచ్చి ఆయన 3rd మంత్లోనే నాకు డైరెక్షన్ ఆఫర్ ఇచ్చారు అదే సీరియల్కి. అట్లనే అక్కడి నుంచి ఇంకా డైరెక్టర్ గారి కాంపౌండ్లోనే ఈ రోజు కూడా నేను రజాకార్ డైరెక్టర్ అయినా కూడా రాఘవేంద్రరావు గారు అసిస్టెంట్ అని చెప్పుకుంటాను. అట్లా ఆయన చేస్తున్న సినిమాలు, ఆయన చేస్తున్న సీరియల్స్, ఆయన చేస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ ఇంకా ఏమున్నా అది చేసుకుంటూ వస్తూ ఉండేవాడిని. తర్వాత ఆర్కా మీడియా 2000లో ఏర్పడ్డదండి. 2000లో ఏర్పడ్డ తర్వాత ఆర్కా మీడియా ఫస్ట్ సచివంగే సప్నే అని, అంటే ఇప్పుడు శాంతినివాస్ ముందుగా రాజమౌళి గారు అది హిందీలో సచివంగే సప్నే అని వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు ఒరిస్సా సీరియల్స్ చేసేవాళ్ళు, హిందీ చేసేవారు. తర్వాత తెలుగుకి వచ్చిన తర్వాత నేను ఆర్కే ఇక్కడ ఖాళీగా ఉంటే ఇటు పని అయిపోతే ఇటు పని అయితే ఇటు, ఈ రెండు మళ్ళీ ఈటీవీకి లింక్. సో ఈ ముగ్గురే నన్ను కాపాడింది. ఈటీవీ, ఆర్కే నన్ను ఒక రకంగా చెప్పాలంటే ఒక క్రియేటర్గా మార్కెట్లో నిలబెట్టింది రాఘవేంద్రరావు గారు, ఆర్థికంగా మార్కెట్లో నిలబెట్టింది ఆర్కా మీడియా. ఓకే, ఒక డైరెక్టర్గా నాకు ఎప్పుడు అవకాశాలు ఇస్తూ ఈ రోజుకి నాకు కంపెనీ ఉంది, నా ప్రొడక్షన్ హౌస్ ఉంది, నా సీరియల్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. నాకు ఈటీవీ 20 ఏళ్ళుగా ఈ రోజుకి ఉంది. నా ప్రస్తుతం మా అత్త బంగారం అని 2 గంటలకు వస్తుంది మధ్యాహ్నం. దానికి నాదే ప్రొడక్షన్ ఉంది, యాటాస్ మీడియా అని. సో వీళ్ళు ముగ్గురు కూడా నన్ను 20 ఏళ్ళుగా కాపాడుకుంటూ వచ్చారు. ఆర్కేలో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు శాంతినివాసం తీసినప్పుడు రాజమౌళి గారు ఇద్దరు కొలీగ్స్ అండి. రాజమౌళి గారు శాంతినివాసం చేసేవాళ్ళు, నేను మనోయజ్ఞం చేసేవాడిని. సేమ్ టైం పీరియడ్. ముళ్ళపూడి వర గారు ఉన్నారు కదా, ఆయనేమో రాఘవేంద్ర మహాత్మ్యం చేసేవారు. తర్వాత సునీల్ వర్మ గారు ఉన్నారు, చనిపోయారు. ఆయనేమో శ్రీకృష్ణ కళ్యాణ లీలలు అని చేసేవాళ్ళు. తర్వాత విఎస్ రెడ్డి గారు అని ఉంటారు, సాగర్ గారు బ్రదరు. అతను తెలుగులో సమాంతర రేఖలని టెలికాస్ట్ అయ్యింది, బట్ అది కన్నడ సీరియల్ రేఖెగలు అని ఆయన చేసేవాళ్ళు. తర్వాత మా జితేంద్ర అని ఉండేవాడు డైరెక్టర్, ఆయన రాజమౌళి గారికి 2nd యూనిట్ డైరెక్టర్గా శాంతినివాసం చేసేవాడు. ఇట్లా జీసీ శేఖర్ గారు ఉండేవాళ్ళు, అప్పటికే 20 సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఆయన కూడా. జీసీ శేఖర్ గారు ఆయన కూడా మా టీంలో ఒక వన్ ఆఫ్ ది డైరెక్టర్, ఎప్పుడు ఖాళీ ఉంటే అట్లా సార్. అట్లా మేము అందరం ఒక టీం అండి. అట్లా అందరం కలిసే పనిచేసాం ఒకే దగ్గర. అంటే ఒకేసారి జర్నీ స్టార్ట్ అయిన వాళ్ళు ఒకళ్ళు ఇప్పుడు వరల్డ్ క్లాస్ సినిమా చేశారు రాజమౌళి గారు. అవును. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా, అరే మనం కూడా జర్నీ కాస్త పికప్ చేసుకుంటే బాగుండేదని? అంటే ఇప్పుడు మీరు సినిమా చేశారు, ఈ సినిమా మాట్లాడుతుంది గట్టిగా, మీకు లేట్ అయిపోయింది అనిపించింది ఏమన్నా? వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు బిజీ అండి. ఈ రోజు వరకు కూడా నేను టైం ఎత్తుక్కోవాలి. ఎక్కడ వెళ్ళాలంటే నేను టైం, నా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాల్సిందే. రేపు నైట్ ఒకసారి పడుకుంటే రేపు ఏంటి ఇటు వెళ్ళాలని చేసుకోవాల్సిందే. ఎక్కడ గ్యాప్ లేదు నాకు. ఒక్క 1 year గ్యాప్ వచ్చిందండి. మన గంగోత్రి సినిమాకి ముందు అనుకుంటా ఒక 1 year గ్యాప్ వచ్చింది. మనోయజ్ఞం అయిపోగానే ఒక 1 year గ్యాప్ వచ్చింది. ఎందుకంటే అప్పుడే డైరెక్టర్ కొత్తగా ఇక్కడికి ఎంటర్ అయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా అప్పుడు గ్యాప్ వచ్చింది, సీరియల్స్ గ్యాప్ వచ్చినాయి. అలాగనే ఏం లేదు, డైరెక్టర్ ఆ రూమ్లో కూర్చునే వాళ్ళు, మేము ఇప్పుడు కూర్చునే కాంపౌండ్ దాటి ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు. మా కాంపౌండ్లో స్టార్ట్ అవుతుంది, మేము ఇక్కడే ఉంటాం. ఆ 1 year తప్ప ఇంకా బయటికి వెళ్ళాలి. ఆ 1 year అప్పుడే రాజమౌళి గారికి కూడా శాంతినివాసం వచ్చింది. ఆయన కూడా పాపం ఆఫ్టర్ శాంతినివాసం 2 years ఖాళీగా ఉన్నారు కదా. సో ఆ 2 yearsలో 1 year ఇది కూడా ఉంది మా ఖాళీగా ఉన్నదంతా. సో కాబట్టి ఏంటంటే అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాను, నాకు సినిమా రాకపోవడం మంచిది అని. ఎందుకంటే నాకు ఇమీడియట్గా మనోయజ్ఞంకు నాకు వర్క్ వచ్చేది. నాకు మనోయజ్ఞం రన్నింగ్లో ఉన్నప్పుడే ఆయన శాంతినివాసంకి వెళ్ళిపోయారు. శాంతినివాసం చేసినప్పుడు ఏమో అది స్టూడియో నెంబర్ 1కి వెళ్ళిపోయారు. అది చేసినప్పుడు నాకు సినిమా రాలేదేంటని అనిపించింది. కానీ తర్వాత తను 2 సంవత్సరాలు ఖాళీ ఉండలేమో, నేనే బెటర్ బాబు అనిపించింది. సరే, తను పెద్దోడు అయితే వెళ్తున్నప్పుడు మనకు ఒక ఆనందంతో పాటు మన కాంపౌండ్ నుంచి ఒక ఇన్స్పిరేషన్తో పాటు మనకు కూడా వస్తుంది ఇలాంటి టైం అనిపిస్తుంది కదా. ఒకరికి ముందు ఒకరు వెనక. ఇప్పుడు ఎలా ఉంటుందండి అంటే, మీరు రేపు డెవలప్ అయిన తర్వాత నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ మన అన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది ఎప్పుడు ఉంటుంది, మేమందరం ఒకటే అనేది. అది నాకు ఉంది. ఏ రోజు నాకు అవ్వలేకపోయానని ఫీలింగ్ లేదు. బట్ నాకు 4-5 ఆఫర్స్ వచ్చినాయండి సినిమా మధ్యలో. ఈవెన్ ఆర్కా నుంచే 3 సినిమాలు వరుసగా ఆఫర్ వచ్చినాయి. ఏదో ఒక ప్రాక్టికల్ ప్రాబ్లంతో ఆగిపోవడం అట్లా జరుగుతూ వచ్చినాయి. చిన్న సినిమాలు బయట నుంచి వచ్చిన నేను కేర్ చేయలేదు. నేను ఎందుకంటే నేను టీవీ మీడియాలో అంటే అలా చెప్పుకోకూడదు, కానీ ఈ రోజుకి నెంబర్ 1 డైరెక్టర్ ఎవరు అంటే నా పేరు అనిపిస్తుంది. మళ్ళీ వెనకకు వచ్చి ఒక ₹1 కోటి, 40 లక్షలు, 50 లక్షల సినిమా చేసి మళ్ళీ నాకు ఇష్టం లేదు.
కొడితే కరెక్ట్ కొట్టాలి, లేదా ఇప్పుడు హాయిగా ఉన్నాం అనే మూడ్లో ఉన్నాను నేను. అందుకని నేను పెద్దగా నాకు ఇబ్బంది అనిపించిన ఎక్కడ లేదు. పాటల విషయానికి వస్తే, మ్యూజిక్ విషయానికి వస్తే భీమ్స్ చేశాడు పాటలు, సుద్దాల అశ్వతేజ గారన్నా ఇంకా కాసర్ల శ్యామ్ కూడా ఉన్నాడు. కాసర్ల శ్యామ్ కూడా ఉన్నాడు. ఓకే, పాటలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? పాటలు ఆల్రెడీ కొన్ని బయటకు వదిలేరు కదా ఇప్పుడు. దాదాపు అన్నీ వదిలాము. ఇంకొక సాంగ్ ఉంటుంది, అది టైం చూసుకొని వదులుదామని, లేకపోతే తర్వాత డైరెక్ట్ థియేటర్లో చూపిద్దామని ఒక ఆలోచనతో దాన్ని అట్లా అట్టి పెట్టుకున్నాను నేను. కొంచెం ఇంకా అది ఒక వెరైటీగా ఉంటుంది కాబట్టి దాన్ని ఒక సస్పెన్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒకటి ఉండాలి మన దగ్గర. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి. అన్ని పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బతుకమ్మ పాట అంటే కరెక్ట్గా అది అప్పటికే మేము తక్కువ వర్క్లో ఉన్నాం సినిమాగా పాలిస్తే, కానీ అప్పటికే సీజన్ స్టార్ట్ అయింది, బతుకమ్మ సీజన్. కాబట్టి తొందరగా ఆ సీజన్ కోసం దాన్ని రిలీజ్ చేసాం. దానికి తర్వాత అమరవీరుల సాంగ్ కానీ, జెండా సాంగ్ కానీ ఇవన్నీ తర్వాత చేసుకుంటూ వచ్చాం. దానికి మంచి ఇమేజ్ వచ్చింది. అంటే ఆడియన్స్ డిఫరెంట్గా ఉంటారు, కొందరికి ఇది నస్తే, కొందరికి అది, బట్ మాకు మాత్రం మూడింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకోటి అండి, తెలంగాణ సంబంధించి తెలంగాణ నేపథ్యంతో కొన్ని సినిమాలు వచ్చినాయి ఇంతకుముందు. తెలంగాణలో కొంత అణచివేత, దొరల అణచివేత, దాని తర్వాత నైజాము నవాబు కింద ఉన్నటువంటి దొరల అణచివేత, ఇట్లాంటి కొన్ని ఎగ్జాంపుల్ వచ్చుకుంటే రాజన్న సినిమా ఒకటి వచ్చింది, దానికి ముందు వసే రావాలని, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. సేమ్ కాన్సెప్ట్లోకి వెళ్తుందేమో అని, మూసులోకి వెళ్తుందేమో అని మీకు ఏమనిపించిందా? మీ సినిమాకి డిఫరెన్స్ ఏంది? వాటికి వీటికి తేడా ఏం చూపించబోతున్నారు? తేడా ఏంటంటే అక్కడ కేవలం దొరల పాలనండి, దొరల మీద సినిమా. రాజన్నను కూడా దొరలని ఎలా ఎదుర్కొన్నారండి. మన సినిమా పేరు రజాకార్, డైరెక్ట్ అండ్ అటాక్. రజాకార్, నా సినిమా పేరు రజాకార్, అది ఇంకా అండర్లైన్. సో నేనేం చూపించాలి? రజాకార్ గురించి చూపించాలి. నేను ఇంకేదో భూస్వామ్య వ్యవస్థ గురించి చూపిస్తాను, ఏదో ఇంకే విషయం గురించి చూపిస్తాను, అందులోకి వెళ్ళాలి నేను. ఈ రజాకార్ అనే టైటిల్కి న్యాయం చేయడం కోసం జరుగుతున్న క్రమంలో దొర రావచ్చు, దొరసాని రావచ్చు, మంత్రి రావచ్చు, ఇంకొకటి రావచ్చు, లేదు రాకపోవచ్చు. బట్ నా టైటిల్ ఇది కాబట్టి నేను ఇదే చేయాలి. వాటికి వీటికి కంపారిజన్ లేదు అసలు. ఒక గవర్నమెంట్లో 100 రకాలు జరుగుతాయి. 100 రకాలు జరిగినప్పుడు ఆ గవర్నమెంట్ గురించి నేను సినిమా తీసుకుంటే అన్నీ నేను చూపించాల్సిన అవసరం లేదు. నాకు ఏది కావాలో అది తీసుకుని అదే చెప్తాను నేను. ఇక్కడ అంతే. అయితే మీకు మీ నేపథ్యం ఎక్కడ సార్? మాది యాక్చువల్లీ నా సొంత ఊరు నల్గొండ జిల్లా రామన్నపేట మండలం చిట్యాలని, ఉత్తటూరు అని మా విలేజ్ అండి. చిట్యాలు తెలుసా? ఉత్తటూరు విలేజ్. నేను పెరిగింది అంతా కూడా చిట్యాల్లో. నేను జర్నలిస్ట్ చేసింది చిట్యాల్లో, నల్గొండలో. జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్ అండి, బేసిక్ జర్నలిస్ట్ నేను. ఓకే. అది ఒక మాటలో చెప్పాలంటే ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇదే నేపథ్యం అయితే. మా పూర్వీకులు మా ఇంట్లో కూడా రజాకార్ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే గంగోత్రి టాపిక్ వచ్చింది కాబట్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు మొత్తం. ఇప్పుడు సినిమా చేశారు, మీ సినిమా సక్సెస్ తర్వాత 100% సక్సెస్ అవుతుంది. సక్సెస్ తర్వాత సినిమా ఫీల్డ్లోకి వస్తారా, మళ్ళీ నాకు టీవీ మీడియా ఉంది కదా అంటారా? టీవీ లేదండి ఇంకా. నేను మామూలుగా టీవీ డైరెక్షన్ సైడ్ వదిలేసి 3 years పైన 4 years అయింది. 4 years అయింది. నేను ఇంకా టీవీ డైరెక్షన్ చేయొద్దు అనుకునే ఓన్లీ ప్రొడక్షన్ చేస్తాను. ఇప్పుడు మా ఆర్కా మీడియా ఉంది, బాహుబలి చేసినప్పటికీ ఇప్పుడు సీరియల్స్ నడుస్తున్నాయి, ప్రొడక్షన్. అట్లా నేను ప్రొడక్షన్ చేస్తాను ఎప్పటి నుంచో, ఒక 4 years పైనే అనుకున్నాను. ఇంకా చేయొద్దు, సినిమానే చేద్దాం అనుకుని నెక్స్ట్ సినిమానే అండి. సినిమా వస్తుంది నాకు, నెక్స్ట్ సినిమా ఎలాగో వస్తుంది. ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. ఏదైనా ప్రాక్టికలైజ్ అవ్వాలి, మెటీరియలైజ్ అయితే కదా ఏదైనా మాట్లాడాల్సింది. బట్ నాకు టీవీ ప్రొడక్షన్ ఉంది, నన్ను ఎప్పుడు టీవీ ప్రొడక్షన్ సార్ సపోర్ట్ చేయడానికి నాకు ఈ టీవీ ఉంది, నాకు టెన్షన్ లేదు. ఇంకొకటి సార్, మీకు ఈ సినిమా రజాకార్ సినిమా పెట్టుకున్నారు కదా, పెట్టుకుని సినిమా ట్రయల్ వచ్చిన తర్వాత కానీ, లేకపోతే మీరు డైరెక్ట్నే ఒక పార్టీ ఎంఐఎం పార్టీని క్లైమ్ చేశారు, సినిమాలో క్లైమ్ చేశారని చెప్పారు, చరిత్రలో కూడా ఉందని చెప్పారు. మీకు ఏమైనా బెదిరింపులు కానీ ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయా? థ్రెటనింగ్ కాల్స్ కానీ ఏమైనా? లేదండి, ఎంఐఎంగా రాలేదు. ఎంఐఎం పార్టీగా కానీ కొంచెం ఇలా పొలిటికల్గా చెప్పుకుని పెద్ద తరగతి అట్లా రాలేదు. చిల్లర బెదిరింపులు వచ్చినాయి, చిల్లర బెదిరింపులు, చిల్లర ఫోన్లు, చిల్లర మెసేజ్లు, ఇలాంటివి చాలా వచ్చినాయి. ఎంఐఎం నుంచి రాలేదు, వాళ్ళు క్లారిటీ ఉన్నారు నేను అనుకుంటున్నాను. ఎట్లా క్లారిటీ ఉన్నారంటే అసదుద్దీన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎంఐఎం పార్టీ ఆ పార్టీ ఇది బౌద్ధుడి రాజ్యాంగం ఏర్పాటు చేసిన పార్టీకి మాకు ఏ సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ఎందుకన్నాడంటే ఎంఐఎం పార్టీ బౌద్ధుడి రాజ్యాంగం వెళ్ళిపోయిన తర్వాత కాసిం రజ్వీ చేతిలో పెట్టాడు. కాసిం రజ్వీ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అసదుద్దీన్ వాళ్ళ తాత చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఏం చేశాడు, పేరు మార్చుకున్నాడు దాన్ని. సో అదే మా పార్టీ, మా తాత పెట్టిన పార్టీ ఇది, ఇక్కడి నుంచే మేము. సో జబ్ రజాకార్ రహితే పాకిస్తాన్ చలేగా, మేము మంచి వాళ్ళం ఇక్కడ ఉన్నాం. అప్పుడు రజాకార్లు ఉండేవారు, పాకిస్తాన్ వెళ్ళిపోయారు, మేము మంచి వాళ్ళం ఇక్కడ ఉన్నాం. ఓకే, అలా క్లియర్గా ఉండరు, వాళ్ళ సైడ్ క్లియర్గా. అందుకనే కదా పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం
వాళ్ళు సెప్టెంబర్ 17th తిరంగా ర్యాలీ తీశారండి. ఓల్డ్ సిటీలో తిరంగా ర్యాలీ తీశారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు అనవసరంగా కెలుక్కునేది లేదు. ఇంకేదో పార్టీ ఎంబీటీ ఏదో ఉంది కదా, వాళ్ళు ఏదో ఆ సినిమా ఈ సినిమా పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారు, ప్రెస్ నోట్లు ఇచ్చారు, అవన్నీ చేశారు. ఎవరి ఉనికి కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. ఇంకొకటి సార్, మీకు ఈ రజాకర్ సినిమా రిలీజ్ తర్వాత మీకు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుంది అనుకుంటున్నారు? మీ దృష్టిలో ఇది ఎలాంటి హిట్ అవుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా దాదాపు అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. 100 కోట్ల బెంచ్ మార్క్ దాటింది అది. మీ సినిమా రేంజ్ ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఆర్థికంగా మనం ఇప్పుడే లెక్కలేం, కానీ మంచి సినిమా ఇద్దండి, అందులో డౌట్ లేదు. మంచి సినిమా అవుతుంది. కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి కమర్షియల్గా ఎలా కలెక్ట్ చేస్తుందో తెలియదు, కలెక్ట్ చేస్తున్న నమ్మకం అయితే నాకు బాగా కలెక్ట్. మీరు అన్న మార్కు ఈజీగా టచ్ చేస్తుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే మేము 6 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నప్పుడు అది ఇది టచ్ చేస్తుంది. నా పరంగా వస్తే ఒక మేకర్గా నాకు మంచి పేరు వస్తుంది. మేకర్గా నా సినిమా ప్రజలకి, సినిమా జనాలకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నన్ను ఒక మేకర్గా, ఒక క్రియేటర్గా చూడండి, నేను సాటిస్ఫై చేస్తాను. ఆ నమ్మకం నాకుంది. ఓకే. దీని తర్వాత ఓకే ఇతను ఏ సబ్జెక్ట్ అయినా డీల్ చేయగలడు అన్న కాన్ఫిడెన్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది జనాలు, మన సినిమా ఫీల్డ్లో కూడా. ఈ సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ చేయబోయే సినిమా ఏ జోనర్కి వెళ్దాం అనుకుంటున్నారు? ఏంటి మీరు సెట్ చేసుకుంటున్నారా? ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఒక ప్రాజెక్ట్ ఉండగానే రెండో ప్రాజెక్ట్ని సెట్ చేసుకోవడం చూస్తున్నాం కదా, అందుకని అడుగుతాను. నిజంగా చెప్పాలంటే ఈ జోనర్ అని ఏం లేదండి. నాకు నిజంగా పొగడు సార్, ఎన్ని చేద్దాం అనుకున్నా మనకు వచ్చే అవకాశాన్ని బట్టి మనం స్టెప్ వేయగలం. అవును. నాకు ఎలాంటి అవకాశం వస్తుందో తెలియదు. ఒక 2-3 టచ్ చేసిన వాళ్ళు ఉన్నారు, మనం కలిసి చేద్దాం, మనం కలిసి చేద్దాం, మనం కలిసి చేద్దాం. ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత వచ్చినాయా? ఓకే. టచ్ చేశారు. ఎలా ఉంటుందంటే కచ్చి పడుతుందండి. ఆ కచ్చి వెనక్కి వెళ్ళిపోద్దాం, ముందుకు వస్తుంది అనేది మనకు తెలియదు. రిలీజ్ తర్వాత రిజల్ట్ని బట్టి ఉంటుంది. అదే అట్ ది సేమ్ టైం ఆ తర్వాత మన కాంబినేషను, వాళ్ళకు ఒక హీరో డేట్స్, అతని కోరికని బట్టే ఉంటుంది. నేనేం చేయగలను ఒక క్రియేటర్గా? మంచి లైన్లు తయారు చేసుకోవడం, మంచి బ్యాక్. నాకు ఇష్టం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్లో వెళ్ళాలని నా కోరిక. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు, రెగ్యులర్ మాస్ సినిమాలు కాకుండా మాస్ సినిమా, కమర్షియల్ సినిమా చేస్తూనే దానికి ఒక సపరేట్ బ్యాక్ డ్రాప్ ఉంటే బాగుంటుంది. ఏదో ఒకటి మనం మహా అంటే 8 సినిమాలు చేసాం, 4 సినిమాలు, 5 సినిమాలు చేయగలం మన టైం బాగుంటుంది జీవితకాలంలో. అవును. ఇంతకుముందులాగా మా గురువుగారులాగా 100 సినిమాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి ఆ 4 నాకు చెప్పుకోదగ్గ సినిమాలు చేసాం అనుకోండి, బాగుంటుంది కదా అనేది నా ఉద్దేశం. నా ప్రయత్నాలు అట్లే ఉంటాయి. ఓకే. ఈ సినిమాకి సెన్సార్ అయిపోయింది అన్నారు. ఏం సర్టిఫికేట్ ఇచ్చారండి? సెన్సార్ ఇచ్చారు. ఎందుకు కారణం ఏం చెప్పారు? మామూలుగానే రక్తం ఉంటుంది, బ్లడ్ కనిపిస్తుంటుంది, హింసలు ఉంటాయి. వాళ్ళు ఒకటే అండి, సెన్సార్ వాళ్ళు కూడా సినిమాగానే చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు తప్ప హిస్టరీలో ఎక్కడ నేను తప్పు దొరకలేదండి. వాళ్ళకి కావాల్సింది ప్రూఫ్స్, వాళ్ళు అడిగిన ప్రతి ప్రూఫ్ చూపించా. సో అక్కడ నాకు ఎక్కడ ఏలు పెట్టలేదు. ఒక చిన్న షార్ట్స్ సినిమాటిక్గా ఆలోచించి కొంచెం అది తీసేయండి, ఇది తీసేయండి, అది నిజంగా జరిగింది, మీరు ప్రూవ్ చేస్తున్నారు, మా దగ్గర ఉంది, పర్లేదు, నిజమే మీరు చూపించగలుగుతారు, కానీ సినిమాటిక్గా బాగోదో తీసేయండి అని చెప్పారు. మనం రెస్పెక్ట్ చేయాలి వాళ్ళని. ఎక్కడ కూడా మీరైతే లైన్ దాటలేదు. మత విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలు మీరు చూసి సినిమా చూస్తే అనిపించదు. సినిమా మొత్తం చూసినాక బాగా చెప్పాడు అనిపిస్తుంది. నేను చెప్పాను ఇంతకుముందు కొందరు డిసప్పాయింట్ అవుతారని, అట్లా డిసప్పాయింట్ అనిపిస్తుంది. కొందరు ఇంకా పీకాలనుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా అది అట్లా జరిగితే బాగుండు, ఇట్లా చేస్తామని చెప్పాను కదా. మా నాయకుడు ఇంకా ఏం చేశాడు, అది చూపించలేదు, కొంచెమే చూపించాడు, మా నాయకుడిని తక్కువ చేసి చూపించాడు, ఇట్లాంటి ఏమైనా వస్తారా? స్క్రీనింగ్స్ వేసుకున్నారని చూపించారా ఎవరికన్నా? లేదు, ఇంకా అంతవరకు వెళ్ళలేదు కదా. కాపీ రావడానికి 10th 11th అవుతుంది. కొంచెం మాకు సీజీలతో బాగా ప్రాబ్లం ఉందండి. అంటే 1400 షార్ట్స్ ఉన్నాయి సీజీలు. అది బాగా అందుకే మొన్న ఫస్ట్ డేట్ పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ కూడా సీజీలే. అది ఇంకా ఇప్పుడు ఎట్లయినా డే అండ్ నైట్. అందుకని మీకు 10 నిమిషాలు లేట్గా రావడం, నాకు టైం అంటే టైమే, 10 నిమిషాలు లేట్ రావడానికి కూడా డిఏలో కూర్చొని ఉన్నాను, ఇక్కడే కదా అట్లా. అది జరగాలి, దానికోసం ఎవరు చూపించలేదు. 10th తర్వాత 10th నుంచి కొన్ని ప్రీమియర్ షోస్ చేస్తాం. మీ ప్రొడ్యూసర్ గారికి మీరు చెప్పిన బడ్జెట్లో తీసారా? పెరిగిందండి? పెరిగిందే? లేదు, డబల్ అయింది. అంటే నేను బడ్జెట్ కాదు, ఫస్ట్ ఏమనుకున్నామంటే మేమిద్దరం సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఎంత బడ్జెట్ అవుద్ది అంటే, సరే ఎప్పుడైనా ఇలాంటి తీసుకున్నప్పుడు బ్యాక్ డ్రాప్లు బడ్జెట్ మన చేతిలో ఉండదు. మామూలుగా సినిమా ఎంతలో చేయొచ్చు అంటే చేయొచ్చు, 8, 12, 15, 16 ఇంతలో చేయొచ్చు అని అట్లా చెప్పింది. అయితే ఆయన ఏం చేశారు, ఒక 15, 16 వరకు, 8 నుంచి 16 దాకా ఫిక్స్ అయి ఉన్నారు. ఆయన మనసులో 25 ఫిక్స్ అయ్యారు. నాకు ఎవరి ద్వారా తెచ్చింది, లీక్ అయింది, అది వేరే విషయం. నాకు మాత్రం అయితే ఎప్పుడైతే ఆ బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని మేము దిగుతున్నామో, మేము అనుకున్న క్వాలిటీ రావట్లేదు, అది ఆయనకు అర్థమవుతుంది. సో ఆయన ఎప్పటికప్పుడు లేదు మనం అట్లా కాదు, మన పేరు పోద్ది, మనం
ఫస్ట్ టైం నేను మార్కెట్లో దిగుతున్నాను. అతనికి కూడా ఏంటంటే సమాజం ఇదంతా బాగా ఇష్టం. ఆయన ఈ హిస్టరీలో పుట్టి పెరిగినోడు, ఆయన కూడా ఆయన ఈ ప్రాంతానికి సంబంధించిన వాడు, ఆయనకి ఇదంతా తెలుసు. కాబట్టి ఏంటంటే ఆ క్వాలిటీ మిస్ అవుతూ ఉంటే ఆయనకు కూడా నచ్చట్లేదు. కాబట్టి ఏంటంటే మా ఇద్దరు డిస్కషన్తోనే పెరుగుతూ వచ్చింది తప్ప ఓ మాట ఆయన అక్కడ కూర్చోబెట్టి నేను పెంచుకుంటూ వెళ్ళలేదు. ఓకే, ఎప్పటికప్పుడు ఇద్దరం కలిసి పెంచుకుంటూ వెళ్ళాం. తప్పలేదు ఇంకా మాకు అక్కడ. ఓకే, అట్లా తెలుగు ఓకే 15వ తారీఖు రిలీజ్కి వస్తున్నారు. ఓకే, మిగతా లాంగ్వేజ్లు అన్నీ కూడా సైమల్టేనియస్ చేస్తున్నారా? డేట్స్ అన్ని లాగానే ఒకే రోజు అన్ని లాంగ్వేజ్లు కూడా ఒకే రోజు ఓకే. వాటికి సంబంధించిన బిజినెస్లు కనుక అయిపోయిందండి. కర్ణాటక అయిపోయింది, తమిళనాడు డిస్కషన్ అవుతుంది. కర్ణాటక నిన్న యాడ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, పేపర్ యాడ్స్. తమిళనాడు డిస్కషన్ అవుతుంది. హిందీ దాదాపు అయిపోయినట్టే, ఈరోజు ప్రొడ్యూసర్ గారు అక్కడే ఉన్నారు. ఓకే. మలయాళం కూడా, మలయాళం ఒకరే డిస్కషన్లో ఉంది. ఒక చిన్న అమౌంట్ దగ్గర డిస్కషన్ జరుగుతుంది, అయిపోద్ది. ఓవర్సీస్ అయిపోయింది. ఓకే. హిందీ మార్కెట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? హిందీ నుంచే ఎక్కువ రెస్పాన్స్ ఉంది. అవునా? హిందీ నుంచే ఎక్కువ రెస్పాన్స్ ఉంది. విచిత్రం ఏంటంటే ఒక ప్రాంతీయ భాష టీజర్ రిలీజ్ అయితే నేషనల్ ఛానల్స్లో డిబేట్ పెట్టడం ఈ సినిమాకి ఫస్ట్ టైం అండి. మన టీజర్ రిలీజ్ అయిన మరుక్షణమే పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ, బీబీసీ కానీ ఇంకేదైనా మీరు ఏదైనా తీసుకుని అన్ని ఛానల్స్లో డిబేట్స్ జరిగినాయి. అన్ని ఛానల్స్. ఇప్పుడు మొన్న మేము ట్రైలర్ రిలీజ్ చేసి వచ్చాము, కంగనా రనౌత్ రిలీజ్ చేశారు. మన దగ్గరనన్నా ఒక ఛానల్ మనని కొంచెం కవర్ చేశారు, కొంచెం తక్కువ కవర్ చేశారు, కొంచెం ఎక్కువ కవర్ చేశారు, కొందరు వదిలేశారు, తెలుసు తెలియక ఇదని చేశారు. విచిత్రం ఏంటంటే మీరు హిందీ రచయితని గూగుల్ చేయండి, చిన్న రివ్యూ రాసే అతని దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరూ పెట్టారు, అన్ని ఛానల్స్లో పెట్టారు. విపరీతంగా ఉంది. నాకైతే మరాఠీ ఫోన్లు, హిందీ ఫోన్లు ఎక్కువ వస్తుంది. మన తెలుగు ఫోన్ల కన్నా, తెలుగు రెస్పాన్స్ కన్నా నా నెంబర్ తెలుసుకొని మరీ ఫోన్లు చేస్తున్నారు. ఓకే, బాగుంది రెస్పాన్స్, చాలా బాగుంది. ఓకే. తమిళ్లో ఉంది, అంటే తమిళ్లో మనలాగానే ఉంది. హిందీ ఓవరాల్గా ఇప్పుడు మా మొత్తం 6 లాంగ్వేజెస్లో హిందీ బాగుంది, ఓకే, మరాఠీ బాగుంది. అట్లా. ఓకే. సెలబ్రిటీలు ఏమన్నా చెప్పారండి ఫోన్ చేసి? హిందీ సెలబ్రిటీలు కంగనా రిలీజ్ చేశారు కదా, ఆవిడ ట్రైలర్ చూడగానే టక్కు నన్ను ఎత్తుకున్నది, ఎక్కడ డైరెక్టర్ ఎక్కడ అని. నేను మామూలు పక్క నిల్చొని, ఎందుకంటే ఫేస్ ఉంటుంది పెద్దలు అందరూ పక్క నిల్చొని ఉన్నా. నిల్చొని మా ప్రొడ్యూసర్ పక్క కూర్చున్నాడు, డైరెక్టర్ గారు ఎవరు అనగానే అక్కడ నిల్చున్నాను. టక్కుని లేచి వచ్చి ఆవిడ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇంకా ఆవిడ స్టేజ్లో కూడా మాట్లాడుతూ కూడా, ఫస్ట్ మూవీయా ఇట్లా మాట్లాడుతున్నారు. ఆవిడకు చాలా చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఎక్స్పెక్ట్ చేయలే ఆవిడ అంత ముందు రానని చెప్పారు. ఆవిడ జస్ట్ ఫోన్లో చూపిస్తే, టీజర్ చూపించి ఫోన్లో చూపిస్తే వచ్చేసారు. ట్రైలర్ చూసినాక షాక్. ఆవిడ ఇమ్మీడియట్గా కార్ ఎక్కగానే సోషల్ మీడియాలో ఆవిడ మొత్తం ఆవిడ పర్సనల్గా ప్రమోట్ చేశారండి. ఆవిడ సోషల్ మీడియా మొత్తం. ఓకే. అట్లా అక్కడి నుంచి ఒక 2-3 ప్రొడక్షన్ హౌస్ల నుంచి నాకు ఫోన్లు చేశారు. ఒక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అయితే ఆ రోజు వచ్చి నెక్స్ట్ డే దాకా నాతోనే ఉన్నారు. నాతో నైట్ కలిసి డిన్నర్ చేసి మళ్ళీ మార్నింగ్ రాగానే మళ్ళీ వచ్చి అట్లా కలిసి ఉన్నారు. ఒకరు వాళ్ళకి ఎలా అయిపోయిందని అంటే, ఇప్పుడు అంటే నార్త్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక అతను మాట్లాడి మనం గొప్పగా చెప్పుకోకూడదు కానీ, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, సార్ మా డైరెక్టర్ల పని అయిపోయింది సార్, ఏదో హీరోయిన్ పట్టుకుని వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, కథ అల్లుకుంటున్నారు, సౌత్ డైరెక్టర్ సార్ నిలబెడుతున్నారు అని మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడి మన దాకా ఈవెన్ బాహుబలి నుంచి తీసుకుంటే, బాహుబలి కానీ, కేజీఎఫ్ కానీ, మన వంగ సందీప్ ఇది మన ట్రైలర్ కానీ అలాగే, ఎందుకంటే ఇది వచ్చేసింది అక్కడ ప్రొడక్షన్ హౌస్లో బాగా వచ్చిందండి, బాగా వచ్చింది. నా అదృష్టం ఏంటంటే, నాకంటే ముందు నా సీనియర్స్ మనకు లైన్ వేసి పెట్టారు, దారి వేసి పెట్టారు. కాబట్టి నాకు కూడా ఫస్ట్ అటెంప్టే సూపర్ రెస్పాన్స్ వచ్చిందండి, మామూలు రెస్పాన్స్. నాకు ఇప్పటికీ షాక్. నేను తెలుగు డైరెక్టర్నా హిందీ డైరెక్టర్ నాకు అర్థమవుతలేదు, అట్లా ఉంది. లక్ ఏంటంటే నేను షూటింగ్ చేసేటప్పుడు ఏం చేశానంటే, వాళ్ళ సీన్లు హిందీలోనే తీసే కొన్ని, డబ్బింగ్ కదా డైరెక్ట్ హిందీలోనే, కొన్ని సగం సినిమా హిందీలో తీశానండి. ఏదైనా అటు డబ్బింగే ఇటు డబ్బింగే, అన్న ఒక్కడి ఇదైతే సగం సినిమా హిందీలో తీశాను. ఓకే. అట్లా నాకు కరెక్ట్గా వాళ్ళకి కూడా ఓన్ చేసుకున్నాను, ఈజీగా అయిపోయింది. అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, సౌత్ నుంచి ఒక బ్లాస్ట్ వెళ్తుంది మళ్ళీ 100%. మన దగ్గర నుంచి మళ్ళీ బాలీవుడ్, సౌత్లో ఓకే 100%. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అలానే ఫైనల్గా రజయ్ గారి గురించి, మీ ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి తెలుగు ఆడియన్స్కి, తెలుగు అందరూ ఏం చెప్పి తెలుసుకున్నా? నా ఫ్యూచర్ గురించి అంటే, నా ఫ్యూచర్ ఆడియన్స్ నిర్ణయిస్తారు. నిర్ణయిస్తారు. ఒక క్రియేటర్గానే నన్ను చూడండి. దయచేసి అందరూ మతం కోణము, కులం కోణము అనుకోకూడదు. నా ఇంట్లో ఎన్నో కులాలు ఉన్నాయి, నా ఇంట్లోనే ఈ 2 మతాలు ఉన్నాయి. అర్థమైందా? ఓకే. ఈ 2 మతాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైతే 2 మతాలు మాట్లాడుకుంటున్నామో, నేను ఇంటికి వెళ్తే సగం అది మాట్లాడతా, సగం ఇది మాట్లాడతా. మనం రోజు మనం ఒక 100 శబ్దాలు మాట్లాడామంటే 30 శబ్దాలు నేను ఉర్దూనే మాట్లాడతాను. అర్థమైందా? వర్డ్స్. కాబట్టి ఏంటంటే అది నాకు కాదు, ఇది సినిమా గత చరిత్ర,
చరిత్రను చరిత్రలాగానే చూడండి, నన్ను ఒక క్రియేటర్ లాగా చూడండి, అంతే. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.